నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. 2 కేజీ మురుకుల తయారీ. నేను చెప్పిన ఈ పద్ధతిలో మురుకులు తయారు చేయండి. మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి, గట్టిగా కూడా ఉండవు. ముందుగా నేను 2 కేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించాను. ఈ పిండిని కొంచెం కొంచెం బాండల్లో వేసి దోరగా వేయించుకున్నాను. ఈ 2 కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ పచ్చెనగపప్పు పిండి మిల్లు పట్టించుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో పచ్చెనగపప్పు పిండి వేసి 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిలో జీలకర్ర వేసుకోవాలి. మురుకుల పిండికి సరిపడినంత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మూడు టీ స్పూన్ల కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వీటన్నింటిని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. పిండి కలిపే విధానాన్ని బట్టి మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు బాగా తెల్లబెట్టిన నీటిని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. చెయ్యి కాలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే వెన్న కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు కాచిన నీరు పోస్తూ మురుకుల పిండిని బాగా కలుపుకోవాలి.
చూడండి పిండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మురుకుల్ని ఒత్తుకోవాలి. ఇవి రెండు వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంతే, టేస్టీ మురుకులు రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.